నమస్కారం లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు ది పొద్దు. సో ఈరోజు మన వీడియో కాన్సెప్ట్ ఏంటంటే యూట్యూబ్లో జరిగే కాంట్రవర్సీ పెంట కాదు, అది పెంట అల్ట్రా ప్రో మ్యాక్స్. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. The action. Son of a gun, and he's looking for some fun, and the answer's none. They call me Kill Bill, Monday. Kill Bill, Monday. Frustration, frustration. Bring my action. మీ అమ్మ అసలు ఏమనుకుంటున్నారా? దీన్ని యూట్యూబ్ అనుకున్నారా, రీసెర్చ్ కూడా అనుకున్నారా? బేసిక్ గా ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది ఇద్దరి మధ్య భయ్య. ఒకటి నాన్ వేసిన, ఇంకోటి భయ్య సన్యాదు. ఈ కాంట్రవర్సీ మొత్తాన్ని స్టార్ట్ చేసిన నాన్ వేసిన గారు. వాడు ఏమని స్టార్ట్ చేశాడంటే, మన భయ్య సన్యాదు ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఏమని? వాడు ఇండియా నుండి యూఎస్ఏకి బైక్ లో పోయాడని. మొత్తానికి అమెరికా వచ్చిన బైక్ వేసుకొని మన హైదరాబాద్ నుండి మన దగ్గర అమెరికాకి వెళ్ళాలని చెప్పేసి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. కొంతమంది చదువుకోవడానికి, కొంతమంది జాబ్ చేయడానికి, ఇంకొంతమంది టూరిస్ట్ వెళ్ళి అక్కడ ప్లేసెస్ అన్ని చూడడానికి. కానీ నాకున్న డ్రీమ్ అయితే చాలా డిఫరెంట్. మన ఇండియా నుంచి అమెరికాకి అందరిలాగా ఫ్లైట్ లో కాకుండా బైక్ లో వెళ్ళాలని. మొత్తానికి ఈ రోజు అయితే నా కళ నెరవేరింది. నేను అమెరికా రావడానికి మొత్తం 24 దేశాలు దాటాల్సి వచ్చింది. అండ్ అంతే 45,000 కిలోమీటర్లు నేను బైక్ రైడ్ చేసిన. అంతే ఒక సంవత్సరం టైం పట్టింది. మన నాన్ వేసిన గారు ఏమని చెప్పాడు? వాడు బైక్ లో పోలేదు, బండిని ఏరోప్లేన్ ఎక్కించి వాడు ఏరోప్లేన్ లేడిపోయి అక్కడ దింపేసి వీడు బండి ఎత్తుకొని పోయి షో దింగుతున్నాడు అని స్టార్ట్ చేశాడు భయ్య. ఇగో ఈ ముచ్చట కన్నా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోవడం బైక్ మీద పోయినట్ట. అవసరంగా ఇట్లా పోయినా ఏవు కన్నా అవలగా చేసిన బండి షిప్ లో పోయింది, నేను ఫ్లైట్ లో పోయినా. మరి 45 దేశాలు తిరిగినంటివి, 2 సంవత్సరాలు కష్టపడినంటివి, 50 దేశాలు దాటినంటివి. ఏవు కన్నా ఈ స్మార్ట్స్ అన్ని అవలగా చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చింది. ఇగో ఇట్లా పోయినా చెప్తా విండి. నేను ఇగో సైకిల్ మీద చాలా మంది పోయినా అవలగా స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్ చెన్నై నుంచి మలేషియా షిప్పింగ్ చేసిన. నేను ఫ్లైట్ లో పోయినా, వెళ్ళి అక్కడ రౌండ్ కొట్టిన. థాయిలాండ్, వియత్నాం, కంబోడియా. అక్కడ నుంచి మలేషియా నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన, చెల్లి పెళ్లి ఉందని 2 నెలలు చిల్లైన. తర్వాత మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియాకి ఫ్లైట్ లో పోయి ఆస్ట్రేలియా రైడ్ కొట్టిన. అక్కడ నుంచి సౌత్ అమెరికాకి బండి మళ్ళీ షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన, అమ్మాయి పెళ్లి ఉందని 2 నెలలు చిల్లైన. మళ్ళీ అక్కడ నుంచి నేను సౌత్ అమెరికాకి ఫ్లైట్ లో పోయినా. ఫ్లైట్ లో పోయి కొలంబియా, బెలివియా అవి దాటిన. అక్కడ నుంచి పనామా నుంచి కొలంబియాకి మళ్ళీ షిప్పింగ్ చేసిన. అక్కడ నుంచి అమెరికాలో ఎంటర్ అయినా. ఏ స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్ అవరస్ అన్ని ఎంత పాగలగా. మీ అమ్మ అట్లా స్టార్ట్ చేసింది. అట్లా తిరిగి కాన్స్టెంట్ గా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ దగ్గర ఆగింది. ఆగిన దగ్గర నుండి స్టార్ట్ చేశారు భయ్య తిట్టుకోవడం. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, చివరికి వీధిలో పోయి కుక్కని కూడా తిట్టుకున్నారా. అరే అంత పర్సనల్ గా ఎందుకు పోతున్నారు రా? మిమ్మల్ని మీరు తిట్టుకోండి రా, మిమ్మల్ని మీరు అరుచుకోండి. ఎవరు తిట్టుతాడు రా? ఇంట్లో పాప వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారో తెలియదు, ఎట్లున్నారో తెలియదు, అసలు ఆ వీడియోలో ఏముందో కూడా తెలియదు రా. సో బేసిక్గా మీరు ఇప్పుడు నీ సపోర్ట్ ఎవరికి రా ఉల్ఫాన్ నన్ను అడిగారంటే నేను ఎవరికి సపోర్ట్ చేయను. ఎందుకంటే ఇద్దరి పక్క తప్పులు ఉన్నాయి, ఇద్దరి పక్క చెత్త ఉంది, పెంట్ ఉంది, రోత్ ఉంది. సో ఇప్పుడు నేను ఇద్దరి పక్క పాయింట్స్ మాట్లాడబోతున్నా. మరి నువ్వు వీడియో ఎందుకు చేస్తున్నారా అంటే వీడియో అప్లోడ్ చేసే ఛానల్ ఏంది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ వాడుకోకపోతే కష్టంగా. సో ఇంకా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, పుట్టే ప్రతి ఓడు సత్తాడోయ్. భయ్యా సన్నీ యాదవ్, సో కాల్డ్ యాస్ BS5. ఈయన గురించి వచ్చింది 2 అలిగేషన్లు. ఒకటి, ఇండియా నుండి అమెరికాకి బైక్లో వెళ్ళడం. 2, బెట్టింగ్ యాప్ స్కామ్. సో ఫస్ట్ అలిగేషన్ గురించి వస్తే, ఇండియా నుండి అమెరికాకి బైక్లో వెళ్ళడం గురించి వస్తే, మన నాన్న చేసిన ఒక రూట్ ఇచ్చాడు. ఇక్కడ నుండి ఇక్కడికి బైక్లో వెళ్ళాడు, ఇక్కడ నుండి ఇక్కడికి ఫ్లైట్ ఎక్కాడు, ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ బైక్లో వెళ్ళాడని. మొన్న జరిగిన ఒక లైవ్లో HCP యూట్యూబ్ ఛానల్లో మన భయ్య సన్నీ యాదవ్ అయితే వచ్చి నేను అదే రూట్లో వెళ్ళాడని ఒప్పుకోవడం జరిగింది. అన్వేష్ ఒక రూట్ చెప్పాడు. ఏమని? ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాడు, ఇక్కడ తన ఫ్లైట్లో వెళ్ళాడు, ఇక్కడ నుంచి అక్కడికి దిగాడు, అక్కడ నుంచి వెళ్ళాడు అని. సో మీరు తీసుకున్న పాత్, అన్వేష్ చెప్పిన పాత్ 2 ఒకటేనా? చెప్పింది ఒకటే, కానీ కాకుండా ఏంటంటే వీడు ఎట్లా చెప్పిండంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా బ్రో. ఇప్పుడు సో అక్కడి ఫస్ట్ అలిగేషన్ క్లోజ్. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, పుట్టే ప్రతి ఓడు సత్తాడోయ్. సో మనోడి మీద వచ్చిన సెకండ్ అలిగేషన్ ఏంటంటే బెట్టింగ్ యాప్ స్కామ్. బేసికల్లీ బెట్టింగ్ యాప్ అనేది ఒక మ్యాట్రిక్స్ లాంటిది భయ్య. ఒక్కసారి దాంట్లో పోయామంటే బయటికి రావడం కష్టం. జస్ట్ లైక్ కాలు కడితే ఎట్లా తగ్గించుకోవడం కష్టమో దీంట్లో కూడా అంతే. ఫస్ట్ ఒక 500 పోతాయి, దాని తర్వాత 1000 రూపాయలు పోతాయి, దాని తర్వాత 50,000 పోతాయి, దాని తర్వాత 1,00,000 రూపాయలు పోతాయి, దాని తర్వాత 50 లక్షలు పోతాయి. అట్లా పోతూనే ఉంటుంది. అసలు ఎలా పోతుందో కూడా నీకు అర్థం కదా. అట్లా పోతూనే ఉంటుంది. వేరే చాలా సేపు ప్రమోట్ చేయట్లేదు అప్పుడు బెట్టింగ్ యాప్స్ అని నన్ను అడిగారంటే చేస్తున్నాయి. ఎంతవరకు దిస్ యాప్ ఇంక్లూడ్ ఫైనాన్షియల్ రిస్క్ అని చెప్పి అక్కడ ఆపేస్తున్నాయి. కానీ మన భయ్య సన్నీ యాదవ్ ఏం చేస్తున్నాడు? ఈ బెట్టింగ్ యాప్ స్కామ్ నడిపేయడానికి ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఆ ఛానల్ ఆల్మోస్ట్ 2 lakh మెంబర్స్ ఏమో ఉన్నారు. మనోడు ఏం చేస్తాడంటే రోజుకి ఒక లింక్ అప్లోడ్ చేస్తాడు. ఆ లింక్లో మీరు 100 రూపాయలు డిపాజిట్ చేస్తే మీకు ఈ రోజులో ఒక 500 గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆ 2 లక్షల మంది 100 రూపాయలు డిపాజిట్ చేస్తే దాంట్లో ఆ 2 లక్షల్లో ఒకటికి మాత్రం 500 రూపాయలు మనోడు ఇస్తాడు. 500 కానీ, ఐఫోన్ కానీ, KTM బైక్ కానీ ఏదో ఒకటి ఇస్తాడు. సో మనోడు ఏం చేస్తున్నాడు? ఆశ చూపిస్తున్నాడు. మీరు దాంట్లో డబ్బులు పెట్టండి, నేను ఇట్లా 500 ఇస్తాను, మీరు ఒకవేళ పెడితే KTM బైక్ గెలుచుకుంటాడు, మీరు ఒకవేళ పెడితే ఐఫోన్ గెలుచుకున్నాడు. లైక్ అరే మిమ్మల్ని ఒక లూప్లో ఇరికిచ్చేస్తున్నారట. మీరు ఈ రోజు కాకపోతే రేపు వస్తుందని చెప్పి మళ్ళీ రేపు ఒక 100 రూపాయలు పెడతాడు. రేపు రాలేదా మళ్ళీ ఎల్లుండేమో వస్తుందని చెప్పి మళ్ళీ ఆ రోజు 100 రూపాయలు పెడతాడు. డబ్బులు పోతూనే ఉంటది. మీకు అర్థం కాదు. పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నారా? అరే జనాల కాసం చూపించి పిచ్చోని చేస్తున్నాడు రా. అరే మీ డబ్బులంతా లాగేస్తున్నాడు. జస్ట్ లైక్ చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తా అని చెప్పి కిడ్నాప్ చేసి వెళ్ళిపోయినట్టు వీడు కూడా మీకు 500 ఇస్తా అని చెప్పి మీ డబ్బులంతా లాగుతున్నాడు.
కొంచెం ఎథిక్స్ ఉంటే ఆపేస్తాడు మీ అన్న. మీ అన్నని గుడ్డిగా సపోర్ట్ చేయడం కాదు, కాస్త మైండ్ పెట్టి లాజిక్ ఆలోచించండి ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుందని. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, పుట్టే ప్రతి నేను చేసే మూడో మిస్టేక్ ఏంటంటే యూట్యూబర్స్ మీద స్ట్రైక్ లేను. అరే నువ్వు ఒక కంటెంట్ క్రియేటర్ అయినప్పుడు పక్కన కంటెంట్ క్రియేటర్ ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా నీకు అర్థం అవుతుంది. యాజ్ అ కంటెంట్ క్రియేటర్ యూ కెన్ సీ హార్డ్ వర్క్ ఆఫ్ దర్ వర్క్. నువ్వు అలా ఎలా స్ట్రైక్ వేసుకుంటే వెళ్ళిపోతావురా? ఏం చెప్తున్నావు? మా ఇద్దరికి మ్యూచువల్గా ఉండే వాళ్ళపైన స్ట్రైక్ చేయను, నాకు ఆపోజిట్ ఉన్న వాళ్ళ మీద స్ట్రైక్ వేస్తాను. అట్లా ఎవరైతే వన్ సైడెడ్గా ఉండి వన్ సైడెడ్ మాత్రమే చెప్తున్నారో వాళ్ళకి నేను యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారమే స్ట్రైకులు పంపించడం జరిగింది. అందులో ఒక్కొక్క ఛానల్కి 1 పోయింది, 2 పోయింది, ఇంకో ఛానల్కి 3 కూడా పోయింది. అరే నీకు ఆపోజిట్గా ఉన్నవాడు అసలు ఎందుకు ఆపోజిట్గా ఉన్నాడు, వాడు ఏ పాయింట్స్ వల్ల ఆపోజిట్ అయ్యాడో తెలుసుకొని నువ్వు ఆ పాయింట్స్ మీద క్లారిఫికేషన్ ఇస్తే ఒకటి నీకు మ్యూచువల్ అన్న అవుతాడు, లేకపోతే నీకు సపోర్ట్ అన్న అవుతాడు. అంతేగాని సైకిల్ వేసుకుంటూ పోతున్నావు అంటే ఇట్స్ లైక్ యు ఆర్ మేకింగ్ దెమ్ మోర్ ఆపోజిట్ టు యూ. నీ పైన హేట్ స్ప్రెడ్ అవుతుంది. బేసికలీ నీ కంటెంట్ చాలా బాగుంటుంది అన్న. నువ్వు తిరిగే ప్లేసెస్ కానీ, నువ్వు ఆ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, నీ ఎడిటింగ్ కానీ, యువర్ కంటెంట్ ఇస్ లైక్ టాప్ నాచ్. అలాంటి నీకు అర్థం కాదు పక్కన కంటెంట్ క్రియేటర్ ఎంత కష్టపడుతున్నాడు ఏం చేస్తున్నాడు అని. అలా ఎలా సైకిల్ వేస్తావు? నాకు ఏం పిచ్చిపోకుండా ఇవన్నీ. సో ఇప్పుడు మన కాంట్రవర్షియల్ సెకండ్ పర్సన్ నా అన్వేషణ. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, పుట్టే ప్రతి నీ అమ్మ వీడు ఎంత బేకార్ నా కొడుకు అంటే ఒక ఛానల్ పైకి వెళ్తుందంటే తట్టుకోలేడు, వేస్ట్ నా కొడుకు. లైక్ ఇప్పుడు మన బయస్ అనే ఛానల్ మంచి రీచ్ లో మంచిగా వెళ్తూ ఉండింది, మనోడు తట్టుకోలేక సడన్ గా ఒక పాయింట్ ఎత్తాడు, వీడు బైక్ లో యుఎస్ఏకి వెళ్ళలేదు, ఏరోప్లేన్ ఎక్కించి వెళ్ళాడు అని. లైక్ అది అంతగా క్లిక్కోలేదు, మధ్యలోనే అయిపోయింది. అప్పుడు అయిపోతే ఎలా? మన నాన్న నా ఛానల్కి ఇంకా రీచ్ రాలేదు, డబ్బులు రాలేదు, ఏమి రాలేదు, నేను అప్పుడే ఆపేస్తా అని చెప్పి సడన్గా ఇంకో పాయింట్ ఎత్తాడు బెట్టింగ్ యాప్స్ అని. అది క్లిక్ అయింది, చూసుకో ఇంకా రీచ్ వచ్చేసింది, వ్యూస్ వచ్చేసింది, కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చేసింది. ఇంకొక 2 రోజులు ఆగండి మీకు పెడతాడు వీడియో, నేను ఈ కాంట్రవర్సీ వల్ల ఇంత డబ్బులు సంపాదించా అని చెప్పి. ఏం బేకార్ ఆలోచనలు రే. ఏమన్నా అడిగామంటే కంటెంట్ ఇస్తాడు, కంటెంట్ ఇస్ కింగ్ అంటాడు. ఏం బేకార్ నా కొడుకురా నువ్వు. నీ కంటెంట్ తోపాలంటే వాడు మూసి నాకు బిల్స్ అవడం మేలు. అరే లైక్ ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అయినప్పుడు ఒక లైవ్కి వెళ్తే ఆ లైవ్ లో హోస్ట్ అనేవాడు పాయింట్స్ అడుగుతాడు రా. ఆ పాయింట్స్ అడిగినప్పుడు నువ్వేం చేయాలి? ఆ పాయింట్స్ గురించి మాట్లాడాలి అంతే. నేను మాట్లాడను, నేను పక్క నీ అమ్మని తెట్టా, నీ తమ్ముడిని తెట్టా, నీ చెల్లెల్ని. ఏం బేకార్ రా, నీకన్నా రోడ్లో పోయి చిల్లర కాదు మేలరా, బాగా మాట్లాడతాడు. అన్న నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నీ ఫైట్ యాక్చువల్లీ దేని మీద అన్న? బెట్టింగ్ యాప్స్ మీద, లేకపోతే ఈ స్కామ్ మీద, ఈ టెలిగ్రామ్ లో ఇట్లా లింకులు ఇచ్చే స్కామ్ మీద, లేకపోతే బెట్టింగ్ యాప్స్ మీద, ఈ ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్? ఫస్ట్ నీ ఏజ్ ఎంత చెప్పు నాకు. 22 అన్న. మరి 22 సంవత్సరాలు మొడ్డే మొదలలేదు నువ్వు, మొట్ట దింగ 2 సంవత్సరాలు మొడ్డే మొదలలేదు నువ్వు, మొట్ట దింగ మళ్ళీ దాని గురించి ఏమైనా అడిగామంటే టచ్ మై సాగెట్ గుద్దలో పెట్టిపోయారు రిపోర్ట్ నాకు కూడా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ కాంట్రవర్సీ గురించి నన్ను అడిగితే బయస్ అండ్ యాదవ్ నా అన్వేషణ ఇద్దరు పక్క తప్పు ఉంది. సో మిమ్మల్ని మీరు తెచ్చుకోండిరా, అంతేగాని పర్సనల్గా వెళ్ళిపోద్దండి. అండ్ జనాలు మీరు కాస్త దీన్ని అంత సీరియస్గా తీసుకోకుండా ఏదో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అట్లా చూసి అటు పక్కకు దోసేయండి. అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ ఈ వీడియో ఇంత. ఈ వీడియో కూడా మేము నచ్చితే తిరుపతి చూసుకుని కొట్టుకుని నచ్చకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి, ఫస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై బై. కుందతిలే కుమరనికి